ఈ అక్షరముల యొక్క 8 విభాగాలు చేశారు. ఈ అక్షరములను ఈ 8 విభాగాలు ఏంటంటే ఆ నుండి అం వరకు ఒక విభాగం ప్రథమ వర్గ, కాఖ గాఘ ఇఞ ద్వితీయ వర్గ, చాఛా జాఝ ఇణి తృతీయ వర్గ, టాఠా డాఠా అణ చతుర్థ వర్గ, తాత్తా దాథా న పంచమ వర్గ, పాపా బాభా మా షష్ఠ వర్గ, యా రా లా వా సప్తమ వర్గ, శేష సాహళ అష్టమ వర్గ. అందుచేతనే ఆ నుండి అం వరకు ఉండేటువంటి శక్తినే వశినీ శక్తి, కవర్గకు కామేశ్వరీ శక్తి, చవర్గకు మోదినీ శక్తి, టవర్గకు విమలాశక్తి, తవర్గకు అరుణాశక్తి, పవర్గకు జయినీ శక్తి, యారాలావా అని పేరు కలిగినటువంటి అంతస్థములకు సర్వేశ్వరీ శక్తి, శేషాసాహ అనేటువంటి వాటికి కౌలినీ శక్తి. ఈ దివ్యశక్తి సమన్వితురాలై మహోన్నతమై ఈ దేవతలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని ఈ సప్త ఆవరణల యొక్క సంకేత ముద్ర సర్వఖేచరీ ముద్ర. ఇక్కడ హాస్యరసం, సప్తావరణ సంబంధించినటువంటి రసం నవరసములు ఉంటాయి. ఈ నవరసములలో ఒకటి హాస్యరసం. క్రీం అని పేరు కలిగినటువంటి బీజాక్షరంతో అమ్మవారిని కొలుస్తారు. ఇక అష్టమావరణం, దీనిపై ఇక్కడ ఉండేది త్రికోణం, 3 కోణములతో ఉంటుంది, త్రిభుజాకారంగా ఉంటుంది. ఈ త్రికోణ ఈ ముగ్గురే అతి రహస్య శక్తులు. ఈ ఒక్కొక్కరికి 8 చేతులు ఉంటాయి. ఈ ముగ్గురు దేవతలలో, త్రికోణములలో ఉన్నటువంటి దేవతలలో వీళ్ళకి ఆయుధాలు 8 చేతులలో ఏమిటవి అంటే బాణం, చాపం, పానపాత్ర, మాతులుంగ, ఖడ్గం, డాలు, నాగపాశం, ఘంటాయుధం ధరించి ఉంటారు. వీళ్ళ పేర్లే కామేశ్వరి, భగమాలిని, వజ్రేశ్వరి. ఈ ముగ్గురు అత్యద్భుతమైనటువంటి త్రికోణములకు అధిదేవతలుగా ఉంటారు. 3 కోణములు. త్రికోణావరణానికి సంబంధించినటువంటి సంకేత ముద్ర సర్వబీజ ముద్ర, అద్భుత రసం, అలాగే హౌంస్ అని పేరుగా హౌం అనేటువంటి బీజాక్షరం. ఈ స్థితిలో అక్కడ అమ్మవారిని ఉపాసన చేస్తారు. ఇక నవ ఆవరణ, ఇక 9వ ఆవరణ, ఇదే బిందువు. ఇక్కడనే అమ్మవారు ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ఈ ఆవరణాన్ని దాటిన తర్వాత, అందుచేతనే మనకు చివరలో వీటి యొక్క పూర్తి వివరణ కూడా మనకు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మణిద్వీప వర్ణనలో కూడా స్పష్టంగా కనబడుతుంది. అది వింటే పుణ్యం. తల తిరుగుడు, అనేకమైనటువంటి రోగాలు పోతాయి. గృహప్రవేశ సమయమునందు శ్రీచక్ర ఉపాసన చేసుకొని మణిద్వీప వర్ణన వినాలని శాస్త్రం. ఇది శ్రీచక్ర కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆవరణలో 16 మంది నిత్యదేవతలు ఉంటారు. 16 మంది నిత్యదేవతలు అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు. అత్యద్భుతమైనటువంటి నిత్యదేవతల యొక్క వివరణ పూర్ణిమల నుండి అటు కృష్ణపక్షమి, శుక్లపక్షములో కూడా ఈ దేవతల యొక్క పేర్లు మనకు గోచరమవుతూ ఉంటాయి. లలితాదేవితో సమానమైనటువంటి తేజస్సుతో పరాక్రమం కలిగి ఉంటారు వీళ్ళు, ఈ దివ్యమైనటువంటి నిత్యదేవతలు. వీళ్ళందరూ కాలరూపులు, విశ్వమంతా వ్యాపించి ఉంటారు. పరమ పావనమై దివ్యమైనటువంటి నవ ఆవరణలో బిందుస్థానంలో ఈ నవావరణ సంబంధించినటువంటి సంకేత ముద్ర సర్వయోని ముద్ర, అంతేకాకుండా శాంతరసం, ఐంకారంతో ఉంటాయి. ఈ అమోఘమైనటువంటి దివ్యశక్తి సమన్వితమైనటువంటి శ్రీచక్ర ఉపాసనలో నిరంతరమైనటువంటి మంత్రోపాసకులు లలితా పరమేశ్వరి భట్టారిక అమ్మవారుగా ఒక్కొక్క దేవతగా, ఒక్కొక్క ఆవరణ యందు ఒక్కొక్క దేవతగా ఆరాధిస్తారు. మీకు కొన్ని ఉదాహరణలు ఈనాడు మీకు తెలియజేస్తాను. సహజంగా లలితా పరమేశ్వరి లలితా సహస్రనామార్చన చాలామందికి తెలుసు. ఈ లలితా అమ్మవారికి అనేక మంది మంత్రినులు ఉంటారు. ఈ మంత్రినులు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు అనేకమైనటువంటి మందిరములు దాటాలి. ఈ అమ్మవారిని యొక్క దివ్యమైనటువంటి రూపమును చూడాలి అంటే లలితా పరమేశ్వరి అమ్మవారితో సమానమైనటువంటి ఆ తల్లి యొక్క రూపం ఈ సృష్టిలో మరొకడెక్కడా కనబడదు. ఈమెను ఎంతమంది దేవతలు ఆరాధిస్తారు అంటే సమస్తమైనటువంటి దేవతలలో 16 మంది మంత్రినులు ఉంటారు. మంత్రినులు అమ్మవారికి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆవరణ. ఇది అద్భుతమైనటువంటి ఒక కోట, అద్భుతమైనటువంటి చక్రవర్తిని. ఆమె ఎవరు అంటే
సర్వలోకములకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞిగా ఉంటుంది. అంటే అందరికంటే చక్రవర్తి అని అర్థం అన్నమాట. అందుచేతనే ఈమెకు 16 మంది అత్యద్భుత శక్తివంతమైనటువంటి మంత్రులు